ఓకే సెలో గైస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దిస్ ఇస్ అలిసన్ మీరు ఇస్తున్నారు F02 రైడర్ని. సో ఈ రోజు నేను కొత్తగా రిలీజ్ అయిన ఎంటార్క్ 150లో TFT వర్షన్ తీసుకొచ్చాను అనమాట. టాప్ వేరియంట్ అనమాట ఇది. సో ఈ స్కూటర్ కూడా ఈ మ్యాక్సీ స్కూటర్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో హైపర్ స్కూటర్ ఎడిషన్గా తయారు చేశారు కాబట్టి రేసింగ్ గ్రాఫిక్స్ చూసుకోవచ్చు అండ్ రేసింగ్ డిజైన్ ఉంటుంది. సో ఇంకా ఏమైనా అప్గ్రేడ్ ఉందా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు కొత్త ఎంటార్క్ 150 ఉంది విత్ TFT క్లస్టర్. సో లెట్స్ రైడ్ దిస్. ఓకే క్లస్టర్ చూసుకోవచ్చు, అమేజింగ్ ఉంది. నేను ఇది RTR 310 ప్రోగ్రామింగ్ అనుకున్నాను కానీ దిస్ ఇస్ డిఫరెంట్. లెట్స్ స్టార్ట్. వావ్, లుక్ ఎట్ దట్ యానిమేషన్స్. స్ట్రీట్ మోడ్ అండ్ రేస్ మోడ్ ఉంటాయి మనకి ఇందులో. హెవీ ట్రాఫిక్ ఉంది, పవర్ అయితే చాలా ఉంది. ఇనిషియల్ టార్క్ ఈజ్ ఆల్సో అమేజింగ్. ట్రాఫిక్లో కూడా బాగా రైడ్ చేయొచ్చు. దీన్ని రైడ్ చేస్తుంటే చాలామంది చెక్అవుట్ చేస్తున్నారు అండ్ మీకు ఒక ఫ్యూచరిస్టిక్ రైడ్ని రైడ్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎగ్జాస్ట్ నోట్ కూడా చూసుకుంటే ఎంటార్క్ 125కి ఉన్నంత నాయిసీ లేదనమాట, కొంచెం రిఫైన్మెంట్ కనిపిస్తుంది. బ్రేకింగ్ ఈజ్ రియలీ గుడ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ సీట్ చాలా నచ్చింది నాకు. సీట్ ఈస్ వెరీ కంఫర్టబుల్, సాఫ్ట్గా ఉంది సీట్. ఓకే లుక్ ఎట్ దట్. నైస్. ఓవర్టేక్స్ బ్రిలియంట్గా చేయొచ్చు ఇందులో మీరు. అండ్ వెయిట్లెస్ ఫీల్ ఉందన్నమాట ఈ స్కూటర్. సో మీరు ఇలా ట్రాఫిక్లో నిలబడినప్పుడు మీరు థ్రాటల్ని వదిలేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అండ్ మళ్ళీ థ్రాటల్ని ఇలా పుల్ చేస్తే మీకు ఆన్ అవుతుంది అనమాట. ఈ TFT క్లస్టర్తో అమేజింగ్గా కనిపిస్తుంది అనమాట ఈ బైక్. ముందు మనం చేసిన డ్యువల్ డిస్ప్లే కన్నా ఇది చాలా గుడ్ లుకింగ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇందులో మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, అలాగే మీకు బ్రేకింగ్ చాలా బాగుంటుంది, సస్పెన్షన్ కూడా అమేజింగ్ ఉంది. సో యా, ఇట్స్ అ డీసెంట్ బైక్. బడ్జెట్లో మీరు 150cc మ్యాక్సీ స్కూటర్ కోసం వెతుకుతూ అండ్ వెయిట్లెస్ ఉండాలి అండ్ కంఫర్టబుల్ ఉండాలి అనుకుంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో యూటిలిటీస్ ఉంటాయన్నమాట. దీని కాంపిటీటర్ అయిన ఎయిరాక్స్కి కొంచెం యూటిలిటీస్ వైజ్ ల్యాకింగ్ ఉంది, బట్ ఎయిరాక్స్ కూడా పవర్ఫుల్ ఉంటుంది. అలాగే ఈకో మోడ్ ఉంటుంది అనమాట దీనిలో. దానివల్ల మీకు మైలేజ్ బాగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో స్ట్రీట్ మోడ్ అండ్ రేస్ మోడ్ ఉంటుంది అనమాట. సో 2 మోడ్స్ ఉంటాయి. స్ట్రీట్ మోడ్లో కూడా మంచి పవర్ ఉంది. సో రేస్ మోడ్ పెట్టి ఒకసారి హైవేలో చెక్ చేద్దాం ఎలా ఉంటుంది దీని పవర్ అనేది. ఓకే, ఈ హార్న్ కొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది. ఓకే, నౌ వీఆర్ ఆన్ హైవే. సో లెట్స్ సీ హౌ గుడ్ వీ కెన్ ఓవర్టేక్. అసలు నాకు దీని పవర్ గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంత స్మూత్ ఉందంటే ఒక పెద్ద బండికి ఉండే పవర్ ఉందన్నమాట. అసలు ఆ ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా వెళ్తుందన్నమాట. అండ్ వెయిట్లెస్ టు. లైటింగ్ అయితే ఇప్పటివరకు వచ్చిన దాంట్లో బెస్ట్ అనమాట ఇది. నేను ఈ ట్రక్కి వెనకాల చూపిస్తాను, మీకు చూసుకోవచ్చు. ఇంకా డే లైట్లోనే ఇంత లైటింగ్ ఉందంటే ఇంకా నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఐ హోప్ నైట్లో కూడా ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. లుక్ ఎట్ దట్ వ్యూ. వావ్, మీరు హార్న్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇట్లా డిప్పర్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్లాష్ చూసుకోవచ్చు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ డీసెంట్గా ఉంది. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు మల్టీ కలర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ బ్లాక్ అండ్ నియాన్ గ్రీన్ కాంబినేషన్లో మీరు ఫ్రంట్ ప్యానల్ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉంది. క్వాడ్ LED హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు, ప్రొటెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనమాట. 4 ప్రొటెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. నైట్ టైం అయితే అమేజింగ్ లైటింగ్ ఉంది. ఆపోజిట్ పర్సన్ కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది దీనివల్ల. సో ఇక్కడ ఎంటార్క్ది మీరు లోగో చూసుకోవచ్చు అండ్ TVS హార్స్ లోగో చూసుకోవచ్చు అండ్ ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంటుంది.
ఫ్రంట్ ఫేసింగ్ అయితే బల్క్గా డిజైన్ చేశారు, కొంచెం గుడ్ లుకింగ్ ఉంది. అండ్ ఇంటిగ్రేటెడ్గా మనకు డిఆర్ఎల్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి అనమాట ఇంటిగ్రేటెడ్గా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వింగ్లెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏరోడైనమికలీ కట్ చేసి మరీ దీన్ని డిజైన్ చేశారు టీవీఎస్ వాళ్ళు. పెద్దగా దీని యూజ్ అంత లేకపోయినా కూడా లుక్ కొంచెం ఎన్హాన్స్ అయిపోతుంది. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు అండ్ గుడ్ క్వాలిటీ ఫైబర్ అనమాట. అండ్ ఇది కూడా డ్యూయల్ కలర్లో ఉంది, బ్లాక్ అండ్ నియాన్ గ్రీన్ కాంబినేషన్లో. ఇక్కడ మీరు సైడ్ ప్యానల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ 150 అని మనకు మంచి రేసింగ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. అండ్ లైట్ బ్లూ కలర్ ఉందన్నమాట మినిమంగా ఇది. ఇక్కడ కింద సైడ్ అబ్జర్వ్ చేస్తే టీవీఎస్ రేసింగ్ అని స్టిక్కరింగ్ ఉంది అండ్ కార్బన్ ఫైబర్ అబ్జర్వ్ చేయొచ్చు, సేమ్ లైక్ 125. అండ్ ఇక్కడ సైడ్ ప్యానల్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా మల్టీ కలర్ ఉంటుంది, లైక్ లైట్ బ్లూ, బ్లాక్ అండ్ నియాన్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. అండ్ ఎంటార్క్ అని మనకు 3D లోగో ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకు నియాన్ గ్రీన్ అవుట్లైన్ ఉంది. ఎగ్జాస్ట్ కూడా మీరు చూసుకుంటే సేమ్ ఎంటార్క్ 125 ఎగ్జాస్టే అనమాట, కాకపోతే దీంట్లో కొంచెం రిఫైన్మెంట్ ఉంది, అలాగే కొంచెం వాల్యూమ్ని తగ్గించారనమాట. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే మంచి స్పోర్టీ టెయిల్ ల్యాంప్ చూసుకోవచ్చు, ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకు ఫుల్లీ ఎల్ఈడి ఉంటాయి అండ్ చాలా షార్ప్గా ఉన్నాయన్నమాట, సేమ్ మన ఆర్టీఆర్ 310 లాంటి టర్న్ ఇండికేటర్స్. అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. సీట్ చూసుకుంటే ఇక్కడ చాలా సాఫ్ట్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీని మీద ఎంటార్క్ వీల్ లోగోస్ కూడా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ దీని లెంత్ వచ్చేసి 765 mm ఉంటుంది అనమాట. సో మంచి కంఫర్టబుల్ రైడ్ చేయొచ్చు అండ్ ఫ్యామిలీస్కి కూడా బాగుంటుంది అనమాట. ఈ సీట్ చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. అలాగే గ్రాబ్ రైల్స్ అబ్జర్వ్ చేస్తే షార్ప్గా ఇచ్చారు, స్పోర్టీ డిజైన్లో. ఇవి కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ యూటిలిటీస్ అబ్జర్వ్ చేస్తే ఒక బాటిల్ హోల్డర్ ఉంటుందన్నమాట, మీకు 1 లీటర్ వాటర్ బాటిల్ పడుతుంది ఇందులో. అండ్ మొబైల్స్ కూడా క్యారీ చేయొచ్చు మీరు ఇందులో కావాలంటే. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో వాటర్ నిలబడకుండా ఒక చిన్న హోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మిడిల్లో మీకు టీవీఎస్ లోగో ఉంటుంది అండ్ కీ సెట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నార్మల్ కీ సెట్ అనమాట. మొత్తం మీకు కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ నుంచే మీరు అండర్ సీట్ స్టోరేజ్ని ఓపెన్ చేయొచ్చు అండ్ ఫ్యూయల్ లిడ్ని కూడా ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఒక హుక్ ఉంది కవర్స్ అవి క్యారీ చేయడానికి. అండ్ చిన్నగా ఒక ఎంటార్క్ లోగో కూడా ఇచ్చారనమాట ఇక్కడ ఫ్రంట్ సైడ్. ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 5.8 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 40 km/L మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే మనకు ISS టెక్నాలజీ కూడా ఉందన్నమాట, ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ. దానివల్ల మీకు ఇంకొంచెం మైలేజ్ ఎక్స్ట్రా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ట్రాఫిక్లో మీకు అది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటుంది కాబట్టి. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ 22 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. చాలా ఎక్కువ స్టోరేజ్, ఒక మీ స్కూటర్ హెల్మెట్ మీకు పడుతుంది. ఇందులో మనకు ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ టూల్ కిట్ అండ్ ఒక మాన్యువల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక USB 3.0 సాకెట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రంట్ సైడ్ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 149.7 cc ఎయిర్ కూల్ ఇంజన్ ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేసి 13 bhp ఆఫ్ పవర్ అండ్ 14.2 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ అయితే అమేజింగ్ ఉంది, అలాగే మీకు లాంగ్ రన్లో కూడా మంచి పుల్ ఇస్తుంది అనమాట. సో పవర్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా స్మూత్నెస్ కనిపించింది నాకు, మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో మీరు హైవేస్లో అలా వెళ్తుంటే మీరు ఒక స్కూటర్ని రైడ్ చేస్తున్నారు అనే ఫీల్ ఉండదన్నమాట. అలాగే ఇందులో OBD2B కాంప్లిమెంట్ ఉంటుంది, 2 మోడ్స్ ఉంటాయి, స్ట్రీట్ అండ్ రేస్ మోడ్ ఉంటుంది. రేస్ మోడ్లో ఇంకా స్మూత్నెస్ ఉంటుంది మీకు, మీరు లాంగ్ రేస్ బాగా చేయొచ్చు అందులో. వీల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కాకపోతే వీటిని కూడా అప్గ్రేడ్ చేసి 14-inch అలాయ్ వీల్స్ ఇస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం బల్క్ స్కూటర్, హైపర్ స్కూటర్ కాబట్టి వీల్స్ కూడా పెద్దగా ఇస్తే బాగుంటుంది. కానీ టీవీఎస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎంటార్క్ 125 లాగే డిజైన్ చేయాలి అనుకున్నారంట. సో దానివల్ల 12-inch అలాయ్ వీల్సే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వెయిట్ రెడ్యూస్ చేయడం కోసం ఇలాంటి చిన్న వీల్స్ ఇస్తారనమాట. ఫ్రంట్ సైడ్ వీల్ అబ్జర్వ్ చేస్తే బోత్ వీల్స్ మనకు నియాన్ కలర్లోనే ఉంటాయి, అంటే మనకు బాడీకి ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ వీల్స్ ఉంటాయి అన్నమాట. అలాగే టైర్స్ చూసుకుంటే టీవీఎస్ టైర్స్ ఉంటాయి అండ్ టైర్స్ వచ్చేసి 100/80 ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉందన్నమాట విత్ హైడ్రాలిక్ డాంపర్స్. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 220 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట. అండ్ దట్ టు సింగిల్ ఛానల్ ABSతో పాటు ఉంటుంది ఇందులో. సో ఫ్రంట్ బ్రేకింగ్ కూడా బాగుంది. రియర్ సైడ్ వీల్ అబ్జర్వ్ చేసినా కూడా మీకు సేమ్ 12-inch అలా వీల్ ఉంటుంది, నియాన్ కలర్లో ఉంటుంది మొత్తం మనకు. అండ్ టైర్ చూసుకుంటే టీవీఎస్ టైర్స్ ఉంటాయి అండ్ టైర్ సైజ్ వచ్చేసి 110/80 ఉంటుంది అనమాట, కొంచెం వైట్ టైర్ ఉంటుంది. ఇక్కడ మీరు రెండు చూస్తున్నవి ట్యూబ్లెస్ టైర్సే. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 130 mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది అనమాట. అలాగే మీకు ఒక ABS లాంటి ప్లేట్ కనిపిస్తుంటుంది, దాన్ని రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ సెన్సర్ అంటారు. సో మీకు ఫ్రంట్ సైడ్ మనం ఎక్సెసివ్గా బ్రేక్ అప్లై చేసినప్పుడు రియర్ వీల్ని లిఫ్ట్ అవ్వకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డాంపర్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. సో రియర్ సస్పెన్షన్ కూడా పర్లేదు. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 770 mm సీట్ హైట్ ఉంటుంది, అలాగే 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో సీట్ హైట్ చాలా తక్కువ ఇన్ మై ఒపీనియన్, ఎందుకంటే మీరు షార్ట్గా ఉన్నా కూడా మీరు దీన్ని బాగా రైడ్ చేయొచ్చు. సో ఫ్యామిలీస్కి కూడా బాగా సూటబుల్ అనమాట ఈ స్కూటర్. అలాగే ఈ స్కూటర్ వెయిట్ చూసుకుంటే కేవలం 115 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది అనమాట. సో చాలా వెయిట్లెస్ అండ్ మీరు కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. మీకు ఇంకా సీట్ హైట్ గురించి డౌట్ ఉంటే ఒకసారి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేయండి.
అలాగే ఇక్కడ ఫుడ్ స్పేస్ చూసుకుంటే ఫుడ్ స్పేస్ కూడా పర్లేదు, బాగుంది. ఇక్కడ ఒక హెల్మెట్ పడుతుంది, ఇంకా మీరు కొంచెం లగేజ్ కూడా క్యారీ చేయొచ్చు. సో ఈ స్కూటర్లో కాన్సోల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్టార్టింగ్ యానిమేషన్స్ కూడా అమేజింగ్ ఉంటాయి, టీవీఎస్ రేసింగ్ అని. అండ్ ఆర్పిఎం మీటర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సెంటర్లో మనకు స్పీడోమీటర్ ఉంటుంది అండ్ ఇక్కడ మోడ్ చూపిస్తుంది అనమాట, ఏ మోడ్లో ఉన్నాం అనేది. అలాగే ఇక్కడ ఈకో ఇండికేషన్ చూసుకోవచ్చు మీరు, అండ్ టైం ఉంటుంది ఇక్కడ, అండ్ వీటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు కూడా. అలాగే ఇక్కడ ట్రిప్ ఎఫ్ మీటర్ ఉంటుంది, యావరేజ్ స్పీడ్ ఉంటుంది, అలాగే ఇక్కడ రైడింగ్ డిస్టెన్స్ ఉందన్నమాట, అండ్ రైడింగ్ టైం అని కూడా చూపిస్తుంది. సో ఎంతసేపు రైడ్ చేసామని. అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది, అలాగే ఇక్కడ కూలెంట్ టెంపరేచర్ కూడా ఉందన్నమాట. సో లో ఫ్యూయల్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. అండ్ ఇందులో థీమ్స్ కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను. సో లోపలికి వెళ్తే మనం ఇక్కడ మెన్యూలో ఇక్కడ రైడింగ్ మోడ్స్ ఉంటాయి. రైడింగ్ మోడ్స్లో ఇక్కడ స్ట్రీట్ అండ్ రేస్ మోడ్ ఉంటుంది. సో రేస్ మోడ్లో పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ డీటెయిల్స్లో ట్రిప్ ఏ ట్రిప్ బి రెండు ఉంటాయి అనమాట. మీరు ఇవన్నీ డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ వెహికల్ కంట్రోల్ ఉంటుంది, వెహికల్ కంట్రోల్ ట్రాక్షన్ కంట్రోల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఐఎస్ఎస్ ఉంటుంది, అంటే ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ స్టాప్ ఫంక్షన్ అనమాట. సో దీనివల్ల మీకు ట్రాఫిక్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు మీరు థ్రాటల్ని వదిలేస్తే ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది, అండ్ మరీ థ్రాటల్ పుల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. దాని నుంచి మీకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ బాగుంటుంది. అండ్ దాని టైం కూడా పెట్టుకోవచ్చు, లైక్ ఎన్ని సెకండ్స్కి ఇంజన్ ఆఫ్ అవ్వాలి అనేది. అలాగే కనెక్టివిటీ ఉంటుంది దీంట్లో, పేర్ డివైస్, బ్లూటూత్ కనెక్టివిటీ, మీరు టీవీఎస్ యాప్తో కనెక్ట్ అవ్వచ్చు మొబైల్ నుంచి. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు అందులో. అండ్ ప్రైవసీ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి అనమాట, డూ నాట్ డిస్టర్బ్, ఇన్కాగ్నిటో మోడ్ కూడా ఉంది ఇందులో. అండ్ మై వెహికల్ ఉంటుంది, సర్వీస్ డీటెయిల్స్ చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ పర్ఫార్మెన్స్ రికార్డ్ కూడా ఉంటుంది అనమాట, లైక్ మీరు ఎంత టాప్ స్పీడ్ చేశారు, ఎంత యావరేజ్ స్పీడ్ ఉంది, అలాగే ఇక్కడ 0 to 60 ఎన్ని సెకండ్స్ వేసారు అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది రేసింగ్ స్కూటర్ లాగా డిజైన్ చేశారు కాబట్టి దీన్ని రీసెట్ కూడా చేసుకోవచ్చు మీరు. అండ్ సాఫ్ట్వేర్ వర్షన్ ఉంటుంది ఇక్కడ. అలాగే డిస్ప్లే సెటప్లో చూసుకుంటే కస్టమ్ విజెట్స్ అన్ని పెట్టుకోవచ్చు మీరు. మీకు హోమ్ పేజ్ మీద ఏ విజెట్స్ కావాలి అనేది చూపిస్తుంది. సో మీరు ఇక్కడ సైడ్కి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకు స్పీడోమీటర్ అండ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు రైడ్ చేసేటప్పుడు కూడా వీటిని అన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు. సో విజెట్ 1, 2, 3 లాగా ఇలా పెట్టుకోవచ్చు అనమాట మీరు హోమ్ స్క్రీన్లో. అలాగే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆటో బ్రైట్నెస్కి సెటప్ చేయొచ్చు, లేదా మీరు మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ 1లో ఉంది, సో టాప్లో పెట్టినా కూడా చాలా బ్రైట్ ఉంటుంది అనమాట. అలాగే డిస్ప్లే థీమ్ ఉంటుంది అనమాట, ఆటో లైట్ అండ్ డార్క్ థీమ్ ఉంటాయి, ఆటో కూడా ఉంటుంది. సో మన ఇప్పుడు చూస్తుంది డార్క్ థీమ్, ఒకసారి లైట్ థీమ్ పెట్టి చూపిస్తాను మీకు, చూసుకోవచ్చు. లైట్ థీమ్ అయితే చాలా బ్రైట్ ఉంటుంది. సో హోమ్ పేజ్ కూడా ఇలా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ హై స్పీడ్ అలర్ట్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, ఎంత స్పీడ్కి నాకు అలర్ట్ కావాలి అనేది. సో మీకు ఫ్లిక్కర్ అవుతుంది అనమాట స్క్రీన్ అప్పుడు. అండ్ క్లాక్ సెట్టింగ్స్ ఉంటాయి, క్లాక్ సెట్టింగ్స్ ఆటో సింక్ ఆప్షన్ ఉంటుంది, టైం చేంజ్ చేసుకోవచ్చు, దాని ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ TFT డిస్ప్లే. సో చాలా బాగుందన్నమాట దీని ప్రోగ్రామింగ్. అండ్ RTR 310కి ఉండే ప్రోగ్రామింగ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు, ఇది ఇంకా ఫ్యూచరిస్టిక్ అనిపిస్తుంది నాకు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ చెక్ ఇంజన్ ఉంటుంది, అండ్ అలాగే ABS ఇండికేషన్ ఉందన్నమాట. సో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది ఇందులో, అండ్ మీరు దాన్ని ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఇక్కడ హ్యాండిల్ బార్ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక నేకెడ్ బైక్ లాంటి హ్యాండిల్ బార్ అనమాట ఇది. సో నార్మల్ స్కూటర్కి ఇచ్చే హ్యాండిల్ బార్ కాదు, కొంచెం అవుట్వర్డ్కి పెట్టారు. సో దీనివల్ల మనకు కంట్రోల్ అనేది చాలా ఈజీ అయిపోతుంది, అండ్ చాలా బాగుంది దీని కంట్రోల్ రైడ్ చేసేటప్పుడు కూడా. సో ఇక్కడ లీవర్స్ అబ్జర్వ్ చేస్తే మనకు అడ్జస్టబుల్ లీవర్స్ ఇస్తున్నారు అనమాట, 3 స్టెప్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఒక బ్రేక్ లాక్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది చాలా గట్టిగా ఉందన్నమాట. సో మీరు ఒకవేళ ఇప్పుడు ఇలా లాక్ చేస్తే మీ వెహికల్ ముందుకు వెనక్కు ఎక్కడికి వెళ్ళదు. దిస్ ఈజ్ ద ఒరిజినాలిటీ ఆఫ్ బ్రేక్ లాక్స్. చాలా మంది వేరే స్కూటర్స్కి ఇచ్చేస్తారు కానీ అవి అంతగా పనిచేయవు, ఇలాంటి బ్రేక్ లాక్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. సో బోత్ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, మనకు అడ్జస్టబుల్ లీవర్స్ ఉంటాయి అనమాట. సో ఈ స్కూటర్లో మీరు లైటింగ్ అబ్జర్వ్ చేస్తే లైటింగ్ చాలా బాగుంటుంది అనమాట. లెట్ మీ షో యూ. సో నైట్ టైం మీరు లైటింగ్ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా అమేజింగ్ ఉందన్నమాట. సో 4 ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ పర్సన్కి అయితే చాలా ఇబ్బంది ఉంటుంది, అండ్ మనకైతే చాలా బాగుంటుంది.
అండ్ మీరు ఇంటిగ్రేట్‌గా డిఆర్ఎస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా అక్కడ ఇంటిగ్రేట్‌గా ఉంటాయన్నమాట. సో లుక్ వైస్ అండ్ లైటింగ్ వైస్ అయితే చాలా ప్రీమియం ఉంది. చాలా అమేజింగ్ ఉందన్నమాట. సో ఈ స్కూటర్‌లో ఎగ్జాస్ట్ అవుట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. చూసుకోవచ్చు మీరు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎంటర్ 125కి ఉన్నంత బేస్ లేదు అండ్ అంత నాయిసీ లేదనమాట ఈ స్కూటర్లో. కొంచెం రిఫైన్మెంట్ కనిపిస్తుంది అండ్ స్మూత్ స్టార్ట్ ఉంది స్టార్టింగ్లో కూడా. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ దిస్ మ్యాక్సీ స్కూటర్, దిస్ హైపర్ స్కూటర్. సో ఎంటర్ 150కి చాలా గుడ్ రెస్పాన్స్ ఉంది అండ్ అలాగే ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్న కూడా చాలా బాగుంటుంది అండ్ గుడ్ లుకింగ్ ఉంటుంది అనమాట. యూత్కి అయితే బాగా సూట్ అవుతాయి ఇలాంటి కలర్స్ అన్ని. అండ్ ఫ్యామిలీకి కూడా మీరు యూజ్ చేయొచ్చు, ఎందుకంటే సీట్ కంఫర్టబుల్ ఉంది అండ్ స్టోరేజ్ కూడా ఉంది అండ్ యూటిలిటీస్ కూడా బాగున్నాయి కాబట్టి ఫ్యామిలీస్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే మొత్తం డిజైన్ చూసుకుంటే మీకు ఫ్రంట్ సైడ్ బల్కీనెస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మీకు టిన్ ఉంటుంది అనమాట. ట్రాఫిక్ లో మీరు ఈజీగా స్క్వీజ్ ఇన్ అయిపోవడానికి ఇలాంటి డిజైన్ చేశారనమాట. అలాగే ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా లాంగ్ రన్ లో కూడా మంచి పుల్ ఉంది. దీనికి 2 మోడ్స్ ఉంటాయి మనకు, స్ట్రీట్ అండ్ రేస్ మోడ్ అని. రేస్ మోడ్ లో ఇంకా ఎక్కువ పవర్ అన్లీష్ చేస్తుంది. మీరు స్ట్రీట్ మోడ్ లో కూడా డీసెంట్ పవర్ ఉంది అనమాట. సో లాంగ్ రేస్ చేసేటప్పుడు కూడా మీరు ఒక స్కూటర్ రైడ్ చేస్తున్నాం అనే ఫీల్ ఉండదు అనమాట మీకు. అలాగే హ్యాండ్లింగ్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ హ్యాండ్లింగ్ అయితే అమేజింగ్ ఉంది. ఎందుకంటే నార్మల్ స్కూటర్స్ వచ్చే హ్యాండిల్ బార్ కాకుండా నేకెడ్ బైక్ లాంటి హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సంతోష్ ఈజ్ అమేజింగ్. అండ్ కంఫర్ట్ కూడా బాగుంది. బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా ఫ్రంట్ బ్రేక్ అయితే చాలా బాగుంది. రియర్ బ్రేక్ ని కొంచెం అప్గ్రేడ్ చేయాలి. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు బాగున్నాయి. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటర్ లో మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది, కాలర్లెస్ మెసేజింగ్, ఇలాంటి చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఇస్తున్నారు మనకు. అండ్ ప్రోగ్రామింగ్ కూడా చాలా బాగుంది. ఇది మీరు రైడ్ చేసేటప్పుడు కూడా మీరు ఒక మంచి ఫ్యూచరిస్టిక్ బైక్ రైడ్ చేస్తున్నారు ఫీల్ అవుతుంది అనమాట. అంత మంచి డిజైన్ అంతకి. అలాగే ఇందులో ISSR టెక్నాలజీ ఉంటుంది అనమాట, ఇంటిగ్రేటెడ్ స్టార్ షాప్ టెక్నాలజీ. సో దానివల్ల మీరు ట్రాఫిక్ లో ఇంజన్ ఆటోమేటిక్ గా ఆఫ్ ఆన్ అవుతుంది. సో దానివల్ల మీకు మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. సో మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 40 km/లీటర్ మైలేజ్ వస్తుంది అనమాట. మీరు బాగా రైడ్ చేసి ఇంకో మోడ్ లో రైడ్ చేస్తే మీకు 40+ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ స్కూటర్ లో మీరు కలర్ చూసుకుంటే 2-3 కలర్స్ ఉన్నాయన్నమాట. సో మా దగ్గర ఉన్నది నియాన్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ఈ కలర్ అయితే టాప్ వేరియంట్ అండ్ ఇది గుడ్ లుకింగ్ ఉంటుంది కొంచెం. అలాగే ఇందులో ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయి. మనకు బ్లూ కలర్ వచ్చేస్తుంది అండ్ రెడ్ కలర్ కూడా ఉంటుంది అనమాట. మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ స్టాండర్డ్ వేరియంట్ లో కూడా డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ గ్రాఫిక్స్ ఉంటాయి, మీరు అవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ప్రెసెంట్ మన దగ్గర ఉన్న ఈ స్కూటర్ ప్రైస్ చూసుకుంటే 1,42,000 to 1,50,000 వరకు ఉండొచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను. సో మీరు ఒకవేళ స్టాండర్డ్ వేరియంట్ చూస్ చేసుకోవాలన్నా కూడా మీకు 1,32,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఆన్ రోడ్. సో మీరు అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అది కూడా బాగుంది. కాకపోతే మీరు ఇక్కడ TFT డిస్ప్లే ఏదైతే చూస్తున్నారో అది అందులో ఉండదు అనమాట. అలాగే మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్ లో ఉంటే తప్పకుండా మన PM KR TVS షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డేట్స్ ఉంటాయి. నేను నెంబర్, అడ్రస్ అండ్ ఆఫర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి, తప్పకుండా విజిట్ అవ్వండి. ఒకవేళ విజిట్ అయ్యేటట్లయితే మన ఛానల్ తప్పకుండా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సో మీరు దాన్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిదని. టేక్ కేర్, బాయ్.